జిల్లా కుడులూరులో ఓ ఏనుగు ప్రాణాంతకంగా మారింది. ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 12 మందిని దాడి చేసి హతమార్చింది. దీంతో ఆ అడవి ఏనుగును బంధించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రాకేష్ కుమార్ డోగ్రా ఆదేశించారు. ఈ ఘటనలు జిల్లాలోని కుడలూరు, పండలూరు, సేరంపుడి, పాడందురై, దేవల్ వంటి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆహారం కోసం అడవుల నుంచి ఏనుగులు జనావాసాలకు వలసొస్తున్నాయి. ఈ ఏనుగులు ఇల్లు, దుకాణాలు ధ్వంసం చేస్తూ ప్రజలపై అక్రమాలకు దిగుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో భయోందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఏనుగులు తమ ప్రాంతాలకు రాకుండా అడ్డుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఆ ఏనుగును బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై శాఖాధికారులు ఆ ఏనుగు కోసం వేట ప్రారంభించారు. ఈ ఏనుగు ఇప్పటికే 12 మంది ప్రజలను హతమార్చింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు పెరిగాయి. ఆహారం దొరకని కారణంగా అడవుల నుంచి వీటి వలస వచ్చే పరిస్థితి తలెత్తింది. గ్రామాల్లోని పంటలను కూడా ఈ ఏనుగులు నాశనం చేస్తున్నాయి. దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. స్థానికులు అటవీ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల నుంచి తమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి అటవీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కుడలూరు రేంజ్లో ఈ ఏనుగులు గతంలో కూడా అనేక దాడులు పాల్పడినట్లు నివేదికలు ఉన్నాయి. దీనిని బట్టి ఈ ఏనుగు ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏనుగును బంధించే గ్రూపులో నిపుణులు, వన్యప్రాణి నిపుణులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ ఈ ఏనుగును బంధించి దానిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్లాన్ చేస్తుంది. గ్రామాల్లో ఏనుగులను అడ్డుకునేలా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఈ ఏనుగు కోసం అటవీ సిబ్బంది అడవుల్లో వేట సాగిస్తున్నారు. దీనికోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.